అందరికీ నమస్కారం. ప్రధాని మోడీ అంబేద్కర్‌పై షాకింగ్ వ్యాఖ్యలు. ఈ విషయాలను తెలుసుకుందుకు వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదే విధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ అయ్యేలా అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సాహెబ్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోడీ సమర్థించారు. అంబేద్కర్‌ను అవమానించిన కాంగ్రెస్ చీకటి చరిత్రను అమిత్ షా బహిర్గతం చేశారని, దీంతో హస్తం పార్టీ ఉలిక్కిపడిందని ఎద్దేవా చేశారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రతిపక్షంపై ధ్వజమెత్తారు. అయితే కాంగ్రెస్ కొన్నాళ్ల పాటు దేశంలో అధికారంలో ఉన్నప్పటికీ ఎస్సీ, ఎస్టీల సాధికారత కోసం ఏమీ చేయలేదని ఆరోపించారు. అంబేద్కర్ వారసత్వాన్ని తుడిచిపెట్టడానికి, ఎస్సీ, ఎస్టీలను కించపరచడానికి రాజవంశం నేతృత్వంలోని ఒక పార్టీ ప్రతి డర్టీ ట్రిక్స్ ఎలా చేస్తుందో దేశ ప్రజలు పదే పదే చూస్తున్నారని విమర్శించారు. అయితే కాంగ్రెస్ నేతలు వ్యాప్తి చేసే అబద్ధాలు వారి పరిపాలనలోని ఆకృత్యాలను దాచగలవా అని భావిస్తున్నారని, అదేవిధంగా అంబేద్కర్‌పై కాంగ్రెస్ చేసిన పాపాలను చాలా ఉన్నాయన్నారు. అయితే అంబేద్కర్‌తో అనుబంధం ఉన్న 5 ప్రసిద్ధి ప్రదేశాలైన పంచతీర్థం అభివృద్ధికి కృషి చేశామని, చైత్రభూమి సమస్యను పరిష్కరించామని, అక్కడ ప్రార్థనకు కూడా వెళ్ళామని మోడీ ఎక్స్‌లో వరుస ట్వీట్లు చేశారు. ఎన్నికల్లో అంబేద్కర్‌కు వ్యతిరేకంగా నెహ్రూ ప్రచారం చేయడం, భారతరత్న ఇవ్వకపోవడం, ఆయన చిత్రపటానికి చోటు కల్పించకపోవడం వంటివెన్నో ఉన్నాయి. ఏళ్ల తరబడి అధికారంలో కూర్చున్నప్పటికీ ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సాధికారత కల్పించేందుకు కాంగ్రెస్ ఏమీ చేయలేదు. మా ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తోంది. చివరి రోజుల్లో గడిపిన ఢిల్లీలోని 26 అలీపూర్ రోడ్‌ను అభివృద్ధి చేశాం. లండన్‌లో ఆయన నివసించిన ఇంటిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అంబేద్కర్ విషయానికి వస్తే ఆయన పట్ల మా గౌరవం సంపూర్ణం అని ప్రధాని వివరించారు. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.